హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వీ ఎలక్ట్రానిక్స్. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయితే అయిపోయింది. సో ఈ గ్యాప్ లో వీడియోలు చేయడానికి అవ్వలేదు, కొంచెం బిజీగా ఉన్నాను. నెక్స్ట్ మీకు కంటిన్యూస్ గా మండే ఒక వీడియో, ఫ్రైడే ఒక వీడియో అయితే మన ఛానల్లో చూడడానికి దొరుకుతుంది. మీరు రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో చేసినట్లయితే మీకు ఇంకా మీద ఒక గుడ్ న్యూస్, ఎవ్రీ మండే ఫ్రైడే ఖచ్చితంగా ఈవినింగ్ 8:30కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ రోజు వచ్చేసి మన దగ్గర ఒక Samsung 55 ఇంచెస్ ద ఫ్రేమ్ టీవీ అయితే ఉంది. చాలా కాస్ట్లీ టీవీ, చాలా ప్రీషియస్ టీవీ, చాలా వాల్యుయబుల్ టీవీ, చాలా క్వాలిటీ ఉన్న టీవీ కూడా. అయినా కూడా ఈ టీవీ ప్రాబ్లం అయితే వచ్చింది. యాక్చువల్లీ ఒకే రోజు నాకు 2 టీవీలు అయితే ప్రాబ్లం వచ్చింది. ఈ టీవీ మోడల్ నెంబర్ చూసుకున్నట్లయితే QA55LS03 అనేసి. ఈ మోడల్ తో పాటు ఈ టీవీ మనకి మార్కెట్ లో చూడడానికి దొరుకుతుంది. ఇది వచ్చేసి మేడ్ ఇన్ వియట్నాం, మేడ్ ఇన్ ఇండియా అనేసి రకరకాలుగా ఉంటుంది. సో అయినా కానీ మనకి టీవీస్ అంటే జస్ట్ మనం రిపేర్ చేసేవాళ్ళం. రిపేర్ ఎలా చేయాలి అనేది మాత్రం చూసుకుందాం. టీవీని ఓపెన్ చేయడానికి మనకి బ్యాక్ సైడ్ ఇలా 4 స్క్రూలు అయితే చూడడానికి దొరుకుతుంది. ఈ స్క్రూలో వచ్చేసి జస్ట్ వాల్ మౌంట్ ఉంటుంది. ఇంకొక స్క్రూ వచ్చేసి 1 కనెక్ట్ బాక్స్ వైర్ ఉంటుంది. ఆ వైర్ కనెక్ట్ చేయడానికి. ఈ టీవీలో మనకి ఎలాంటి మదర్ బోర్డ్ అయితే చూడడానికి దొరకలేదు. మదర్ బోర్డ్ కి ఆల్టర్నేటివ్ గా ఇలా 1 కనెక్ట్ అనేది ఒక బాక్స్ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఈ టీవీ వాడుతున్నారు కాబట్టి మీకు ఈ విషయాలు అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఈ టీవీలో ప్రాబ్లం ఏమి అని చూసుకోవడానికి నేను టీవీని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. టీవీ ఓపెన్ చేయడానికి నేను ముందు చెప్పినట్లు ఇందులో ఎలాంటి స్క్రూస్ ఉండలేదు. స్క్రూలెస్ టీవీస్ ఎలా ఓపెన్ చేయాలి అనేసి దీనికి ముందు చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. టీవీ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ సింగిల్ కనెక్టర్ అయితే చూడడానికి దొరుకుతుంది. ఇది వచ్చేసి 1 కనెక్ట్ బాక్స్కి కనెక్ట్ అయ్యే కనెక్టర్. దీని నుంచి ఒక వైరు 1 కనెక్ట్ బాక్స్కి కనెక్ట్ అవుతుంది. వైర్ వచ్చి చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు టెక్నీషియన్ అయితే కనుక చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. టీవీ బ్యాక్ సైడ్లో మనకి 4 స్క్రూలు చూడడానికి దొరుకుతుంది. ఇది వాల్ మౌంట్కి కనెక్ట్ అయ్యే స్క్రూలు. ఈ స్క్రూస్ ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి వాల్ మౌంట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. వాల్ మౌంట్ తీసిన తర్వాత బ్యాక్ కవర్ మనం ఈజీగా లాక్ల సాయంతో ఓపెన్ చేసుకోవచ్చు. యాక్చువల్ 2 టీవీలు అన్నానుగా, 2 టీవీల్లో ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. ఈ ఇన్వర్టర్ బోర్డ్ పక్కన మీకు ఒక స్టిక్కర్ అయితే చూడడానికి దొరుకుతుంది. ఇది టీవీ 1. ఇంకొక టీవీ ఉంది, అందులో ఈ స్టిక్కర్ అనేది ఉండలేదు. అది వచ్చేసి టీవీ 2 అనేసి మీరు నోటీస్ చేసుకోండి. ఇది వచ్చేసి టీవీ 1. ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఒక చిన్న మదర్ బోర్డ్ లాంటిది ఉంది, ఒక ఇన్వర్టర్ బోర్డ్ ఉంది, 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇది తప్ప మనకి ఇందులో వేరే హార్డ్వేర్స్ అనేది ఏం లేదు. ఈ ఇన్వర్టర్ బోర్డ్ వచ్చేసి బ్యాక్ లైట్ కి కనెక్ట్ అయ్యిండే ఒక ఇన్వర్టర్ బోర్డ్ ఉంటుంది. బ్యాక్ లైట్ దీంతోనే బూస్ట్ అయ్యి వర్క్ అవుతుంది. మళ్ళీ ఈ బోర్డ్లో వచ్చేసి ఆడియో కంట్రోల్స్ ఉంటుంది, టీకాన్ కంట్రోల్స్ ఉంటుంది, మళ్ళీ డ్రైవ్ సెక్షన్ కంట్రోల్స్ ఉంటుంది. ఇన్వర్టర్ బోర్డ్ వర్క్ అవడానికి కావాల్సిన బ్యాక్ లైట్ సిగ్నల్స్ కి కావాల్సిన సర్క్యూట్ అనేది ఈ బోర్డ్లో ఉంటుంది. స్పీకర్స్ చూడడానికి చాలా పెద్దగాను ఉన్నాయి, కొంచెం వెయిట్ గా ఉన్నాయి. సో ఇక్కడ ఒక వైఫై మాడ్యూల్ కూడా మనకి చూడడానికి దొరుకుతుంది. ఈ కేబుల్స్ అంతా కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. 2 స్పీకర్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మెయిన్ మనకి మిగిలిన పార్ట్ అయితే ఇది. ఇందులో ఏవో బ్రాండ్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఈ బ్రాండ్ డిస్ప్లేస్ వచ్చేసి చాలా ఎక్కువగా సోనీ టీవీస్ లో అయితే యూస్ చేశారు. ఈ టీవీ వచ్చేసి టాప్ ఆఫ్ ది లైన్ కాబట్టి ఇందులో కూడా ఏవో బ్రాండ్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. అందుకే ఈ పిక్చర్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో సెకండ్ టీవీ అని చెప్పాను కదా, సెకండ్ టీవీ వచ్చేసి ఇదే. సెకండ్ టీవీని నేను ఇక్కడ ఆన్ చేసి ప్రాబ్లం ఏమి అనేసి మీకు చూపిస్తా ఉన్నాను. ద ఫ్రేమ్ అనేసి వస్తుంది. ద ఫ్రేమ్ అనేసి వచ్చిన తర్వాత ఒక 5 to 10 seconds వెయిట్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ రావాలి. ఇందులో హోమ్ స్క్రీన్ రావట్లేదు. డైరెక్ట్ ఇది మనకి ది ఫ్రేమ్ అనేసి మళ్ళీ రీస్టార్ట్కి అయితే వెళ్ళిపోతా ఉంది. ఇది వచ్చేసి యాక్చువల్ ఈ టీవీలో ఉన్న ప్రాబ్లమ్. నాకు ఇది మొదటిలో అయితే అర్థం కాలేదు ఇది ఏం ప్రాబ్లం అనేసి. నేను గెస్ వచ్చేసి 3 రకాల గెస్ అయితే చేశాను. ఫస్ట్ వచ్చేసి ద ఫ్రేమ్ యూనిట్, ఈ యూనిట్ లో ప్రాబ్లం ఉంటుంది అనుకున్నాను. సెకండ్ వచ్చేసి 1 కనెక్ట్ బాక్స్ కి కనెక్ట్ అయ్యి ఒక కేబుల్ వస్తుంది, చాలా స్లిమ్ గా ఉంటుంది ఆ కేబుల్. ఆ కేబుల్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి అనుకున్నాను. సో ఆ కేబుల్ లో కూడా ప్రాబ్లం ఉండలేదు. నెక్స్ట్ వచ్చేసి 1 కనెక్ట్ బాక్స్ లో ప్రాబ్లం ఉంటుంది అనుకున్నాను. మన దగ్గర 1 కనెక్ట్ బాక్స్ ఉంది కాబట్టి 2 కూడా నేను అటు ఇటు స్విచ్ చేసి చాలా చెక్ చేశాను. సో 1 కనెక్ట్ బాక్స్ 2 టీవీలను సేమ్ టు సేమ్ అయితే రియాక్ట్ అవుతా ఉండేది. సేమ్ ద ఫ్రేమ్ అనేసి రీస్టార్ట్ అవుతా ఉండింది. సో మీరు ఇక్కడ సెకండ్ టీవీ చూస్తున్నారు. సెకండ్ టీవీని కూడా ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు అక్కడ స్టిక్కర్ నోటీస్ చేయొచ్చు, స్టిక్కర్ ఇందులో లేదు. ఈ టీవీలో కూడా మనకి ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ హార్డ్వేర్ అయితే చూడడానికి దొరుకుతుంది. ఈ టీవీలో కూడా మనకి ఏవో బ్రాండే డిస్ప్లే అయితే యూస్ చేశారు. మోడల్ సేమ్ ఉన్నా కానీ బ్యాచ్ నంబర్ చేంజ్ అయితే డిస్ప్లేస్ బ్రాండ్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు చాలా మోడల్స్ టీవీలో అయితే ఉన్నాయి. ఇది సేమ్ మోడల్లో ఉంది, కంప్లీట్ డిస్ప్లే కూడా సేమ్ మోడల్దే ఉంది. కాబట్టి నేను ఇక్కడ మొత్తం టీవీ అంతా చెక్ చేసి ఏదో ఒక్క ప్రాబ్లం ఉంటుంది అనేసి డిసైడ్ అయ్యాను. సో ఆ ప్రాబ్లమ్ని చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఈ టీవీని అయితే ఓపెన్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, డిస్ప్లే పైన ఏవో బ్రాండ్ అయితే చూడడానికి దొరుకుతూ ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ టీవీ అని చెప్పాను కదా, ఆ టీవీని మొత్తం చెక్ చేసి ఒక 3 to 4 hours చెక్ చేసిన తర్వాత ఆ టీవీలో ప్రాబ్లం అయితే ఫైండ్ అయింది. ప్రాబ్లం అయితే రెడీ కూడా అయ్యింది. సో ఫస్ట్ టీవీ రెడీ చేసుకోవడానికి పట్టిన టైము సెకండ్ టీవీ రెడీ చేసుకోవడానికి పట్టలేదు. సెకండ్ టీవీ ఒక 15 to 20 minutes లో అయితే రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ
ఇక్కడ చూస్తుండేది వచ్చేసి సెకండ్ టీవీ. ఫస్ట్ టీవీ నేను ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఈ టీవీ రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుంది, దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుంది, దీంట్లో ఇంకా ఏం టెస్ట్ చేయాలి అనేది మొత్తం నేను ఇక్కడ చూపిస్తాను. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టీవీ అయితే రెడీ అయింది. ఈ టీవీలో ది ఫ్రేమ్ అనేసి వచ్చిన తర్వాత మనకు ఒక వాల్ పేపర్ వచ్చింది. నెక్స్ట్ ఇందులో హోమ్ స్క్రీన్ కూడా వచ్చేసింది. ఇంటర్నెట్ కనెక్ట్ చేయమని అడుగుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇందులో యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేసుకుందాం. వీడియో ప్లే చేసి ఒక 10 to 15 minutes రన్ చేసి చూద్దాం ఈ టీవీ కంప్లీట్గా రెడీ అయిందా లేదా అనేసి. తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ టీవీని నేను కస్టమర్ కేర్లో కూడా అడిగి చూశాను. వాళ్ళు వచ్చేసి ఒకే రీజన్ చెప్పింది, ద ఫ్రేమ్ యూనిట్ ఉంటుంది కదా, మొత్తం అది యూనిటే చేంజ్ చేయాలి, యూనిట్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పారు. సో అంత ఖర్చు పెట్టే అవసరం అయితే లేదు. ఆల్మోస్ట్ ఇది 65,000 సంథింగ్ ఏదో ప్రైస్ ఉంది కంపెనీలో. అంత స్పెండ్ చేసే అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఇది ఈజీగా రెడీ అవుతుంది. ఇన్ కేస్ ఈ యూనిట్లో వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టీవీలో అయితే రెడీ అవుతుంది. మీరు కంపెనీలో అడిగేదానికన్నా ఇలాంటి స్టోర్స్లో మాలాంటి నూబ్ టెక్నీషియన్స్తో రెడీ చేయించుకోవడం బెటర్ అనేసి నా ఒపీనియన్. సో మీరు చూసారు కదా, పిక్చర్ అంతా బాగానే వస్తూ ఉంది. సెకండ్ టీవీ కంప్లీట్గా ఓకే అయింది. ఫస్ట్లో చెప్పాను కదా, ఆ టీవీని ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ టీవీ అయితే ఆల్మోస్ట్ రెడీ చేయడానికే నాకు 3 to 4 hours అయితే పట్టింది. సెకండ్ టీవీకి ఏమంత టైం పట్టలేదు, ఒక 15-20 minutesలోనే రెడీ అయిపోయింది. ఫస్ట్ టీవీలో నాకు ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం అయితే తీసుకునింది. ఈ టీవీ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ చేసి ఒక 12 to 14 hours కంటిన్యూస్ రన్నింగ్ అయితే పెట్టాను. 12 to 14 hours రన్నింగ్ పెట్టాక కూడా ఈ టీవీలో ఎలాంటి ప్రాబ్లం అయితే రిపీటెడ్ నాకు కనిపించలేదు. ఈ వీడియో నేను చేసి ఆల్మోస్ట్ 6 months అయి ఉంటుంది. 6 months అయిన తర్వాత ఈ వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. 6 months దాకా కస్టమర్ సైడ్ నుంచి కూడా నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే రాలేదు. ఈ టీవీలో ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే 100% సొల్యూషన్ ఉంది. ఈ టీవీని మీరు రెడీ చేసిన తర్వాత ఒక 2-3 years ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైంది ఈ రోజు వీడియో. ఇలాంటి ఏదైనా కాస్ట్లీ టీవీస్ రిపేర్కి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. దీన్ని పడేయలేము, కొత్త తీసుకోలేము, రిపేర్ చేయడానికి చాలా ఖర్చులు అయితే వస్తుంది. సో ఇలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా దీనికైతే సొల్యూషన్ అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇలాంటిది ఏమైనా టీవీ రిపేర్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మన ఆఫీసు అడ్రస్ మరియు నా కాంటాక్ట్ నెంబర్ అంతా మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను అయితే కాంటాక్ట్ కావచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో పాటు కలుస్తాను. అంతటి వరకు టేక్ కేర్, బాయ్.